వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. ఈ రోజు ముఖ్యాంశాలు: కేశంపేట్ ఏఎస్ఐలకు ఎస్ఐలుగా ప్రమోషన్. నరసింహులశెట్టి శ్రీనివాసులను అభినందించిన డీసీపీ శిరీష. పోలీస్ శాఖ ప్రతిష్టకు కట్టుబడి పనిచేస్తాం, ప్రమోషన్ పొందిన అధికారులు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి బోడ జనార్దన్. కవిత సమక్షంలో పార్టీ కండువ కప్పుకున్న బోడ జనార్దన్. తెలంగాణలో విప్లవాత్మక మార్పులే లక్ష్యం. సింగరేణి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం మోసం చేస్తుంది కవిత. కేశంపేట పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐలుగా విధులు నిర్వహిస్తున్న నరసింహులశెట్టి శ్రీనివాసులను ప్రభుత్వం ఎస్ఐలుగా ప్రమోషన్ కల్పించింది. ఇటీవలే నిర్వహించిన పోలీస్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం హైదరాబాద్ లో ఎస్ఐలుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా షాద్నగర్ డీసీపీ శిరీష రాఘవేందర్ వారిని ప్రత్యేకంగా అభినందించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, ప్రజలకు అందించిన సేవలు, పోలీస్ శాఖ పట్ల అంకిత భావంతో పనిచేసినందుకు ఈ ప్రమోషన్ దక్కిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ప్రమోషన్ పొందిన అధికారులు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. పోలీస్ శాఖ ప్రతిష్టను నిలబెట్టే విధంగా నిబద్ధతతో పనిచేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా సహచర అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదిలాబాద్ జిల్లాకి చెందిన సీనియర్ నాయకులు మాజీ మంత్రి బోడ జనార్దన్ తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. బంజారా హిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత వారికి పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ సబండ తెలంగాణ వర్గాల గతి మార్చే అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేస్తామని తెలిపారు. త్వరలో ప్రకటించే ఈ ప్రణాళిక తెలంగాణలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని చెప్పారు. ప్రశ్నించడం, పోరాడడం, సమస్య పరిష్కారం వరకు వెనక్కి తగ్గకపోవడం తమ పార్టీ లక్ష్యమన్నారు. సింగరేణి ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా మోసం చేస్తుందని కవిత ఆరోపించారు. మినిమం వేసేజ్ పేరుతో కార్మికులకు అన్యాయం జరుగుతుందని విమర్శించారు. అలాగే ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. మాజీ మంత్రి బోడ జనార్దన్ మాట్లాడుతూ కవిత ప్రకటించిన అభివృద్ధి ఆలోచనలు నచ్చి పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఇకపై కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ టీఆర్ఎస్ ను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.